నిన్న జరిగిన ఎపిసోడ్ లిటరలీ బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఇది చెప్తున్నా, వరస్ట్ అండి. ప్రతి ఒక్కడు వరస్ట్. ఓకే, డిమాన్ వరస్ట్, కళ్యాణ్ వరస్ట్, సంజన గారు వరస్ట్, రీతు అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఇది రీతు పరిస్థితి. ఎందుకు అంటున్నాను చెప్పనా? ఇప్పుడు ఏంటి, హౌస్ మేట్స్కి ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత వీళ్ళకి ఏదో డ్రగ్ గట్ట ఏమైనా దూరిందా బాడీలో గట్ట ఏమైనా? ఒకరికొకరు అలా రెచ్చిపోతున్నారు ఏంటి? ఏదో దెయ్యం పట్టినలాగా ఒక్కొక్కరునా. ఇప్పటివరకు బాగానే ఆడారు కదా, చక్కగానే ఆడారు కదా, మీరు తెచ్చుకుంటూ పోయారు కదా, ఇప్పుడు ఎందుకు వరస్ట్ సినారియోలో నడుస్తున్నారు ఒక్కొక్కరునా? నిజంగా చెప్తున్నా, నాకైతే మాత్రం నిన్న ఎపిసోడు అందరూ దొంగలే. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, అందరూ దొంగలే. అవునండి, మీరు ఎపిసోడ్ చూస్తున్నప్పుడు రివ్యూలకు అయితే వచ్చేద్దాం. హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. వీడియో కనుక చూసినట్లయితే, మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ మీరు పెట్టి సజెషన్ చేయండి, సపోర్ట్ చేయండి. కుదిరితే మీకు అభిప్రాయాన్ని నాకు ఇన్స్టాలో పర్సనల్గా పెట్టినా పర్లేదు. ఇన్స్టాగ్రామ్లో డైలీ డోస్ విత్ డిపి అని ఉంటుంది, మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మీరు చూడండి. అండ్ మన ఈ రిమైనింగ్ వీక్స్ కూడా ప్రతిదీ రోజుకు ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ఈ ట్విస్టుల గురించి నేను ముందుగానే అప్డేట్ చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు నేను ఫస్ట్ అప్డేట్ పెడుతున్నా నేను చెప్పట్లేదు, బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ యాక్యురెన్స్ ఏదైతే ఉందో అది 100% నేను గ్రూప్లో పోస్ట్ చేస్తా. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు 400 పీపుల్ వరకు ఉన్నారు. మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ కమ్యూనిటీ పేజ్లో జాయిన్ అవ్వండి, మన అప్డేట్స్ గురించి తెలుసుకోండి, మన రివ్యూస్కి మన ఇన్స్టాగ్రామ్కి కొంచెం బూస్టప్ ఇవ్వాలంటే సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను అడగలేను, నాకు అంతకు మించి రాదు కూడా. సంజన గారు రీతుని, డిమాన్ని టార్గెట్ చేయాలని, క్యారెక్టర్ అసెషన్ చేయాలని, ఈరోజు ఎలాగైనా సరే బిగ్ ఫైట్ ఇవ్వాలని, ఈరోజు ఎలాగైనా సరే కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి ప్రీ ప్లాన్డ్. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే ఆవిడ ప్రీ ప్లాన్డ్ కాబట్టి ఇమ్మాన్యుయల్ చెప్పినా సరే ఆమె వెనకడుగు వెయ్యలేదు. సో ఈమె ప్రీ ప్లాన్డ్. నాకు కనిపించింది ఏంటి అంటే, ఆమె స్టార్ట్ అయినప్పుడు కిచెన్ వర్క్లో ఇవన్నీ కనబడుతున్నప్పుడు లిటరల్లీ ఏంటి ఈవిడ ఇలా చేస్తుంది, మనుషులు తగ్గిపోయిన కలది, ఈమెకి కంటెంట్ ఇవ్వడం తెలియకపోతే ఆమెకి సపోర్ట్ చేసిన ఒక పర్సన్ మీద ఆ రకంగా క్యారెక్టర్ అసెషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఇప్పుడు హౌస్లో గట్టిగా లెక్కెడితే 10 మంది ఉన్నారు, ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి బెడ్ దగ్గర వాళ్ళు పడుకుంటున్నారు. మరి ఈమె వాళ్ళిద్దరి గురించి అంత డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం అనేది లిటరలీ నా దృష్టిలో రాంగ్. దట్టు ఆమె ప్రీ ప్లాన్డ్ చేసిందని నాకైతే తెలిసింది. మీ ఒపీనియన్ ఏదైతే ఉందో కింద కామెంట్లో పెట్టండి. తర్వాత బిగ్ బాస్ ఎంచో లెవెల్ 1, లెవెల్ 2 అని కింద 2 పెట్టాడు. లెవెల్ 1లో నుంచేమో వీళ్ళకి సీక్రెట్ నామినేషన్ అనేది చేయమని చెప్పారు. సీక్రెట్ నామినేషన్లో ఎవరెవరికి ఎన్ని ఓట్స్ వస్తాయి కంపారిజన్ చేసుకొని, లెవెల్ 2లో కంపారిజన్ చేసుకొని నామినేషన్ పరంగా వీళ్ళకైతే ఉంటాయన్నమాట. ఓవరాల్గా ఈరోజు నామినేషన్లో ఒక రీతి తప్ప రిమైనింగ్ ఎవ్రీవన్ నామినేషన్లోనే ఉన్నారు. అయితే సీక్రెట్ నామినేషన్లో ఇమ్మాన్యుయల్ డిమాన్ని నామినేట్ చేశాడు. ఎందుకనంటే మొన్న కెప్టెన్సీ కంటెండర్ రావట్లేదని చెప్పేసి డిమాను గోల్ చేశాడు. లిటరల్లీ చెప్తున్నా, గోల్ చేశాడు. 7 వారాల నుంచి నాకు కెప్టెన్సీ రావట్లేదు, కంటెండర్ అవ్వట్లేదు, గేమ్ ఆడే స్కోప్ ఇవ్వట్లేదు. అది అందరూ విన్నాం. ఎందుకంటే అతని గేమ్ చూసి అందరూ భయపడి మోస్ట్లీ కావాలని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసిన తర్వాత మరలా ఇప్పుడు గేమ్ ఆడే అవకాశం వచ్చేటప్పుడు రీతు కోసం సాక్రిఫైస్ చేయడం అనేది, నేను ఒక అమ్మాయికి ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి రాక వచ్చిన అవకాశాన్ని కూడా ఒక అమ్మాయి కోసం సాక్రిఫైస్ చేసే గొప్ప గుణం ఉందని నేనే ఒప్పుకుంటా. మరి ఆ సాక్రిఫైస్ చేస్తాడని తెలిసి కూడా అలా అంటే ఫైనల్ వీక్ వచ్చేసరికి లాస్ట్ 3 వీక్స్ ఇంకా 4 వీక్స్ ఉంది అనగా ఈ టైంలో సాక్రిఫైజులు అవసరమా? బయటకు వెళ్ళిన తర్వాత ఎవడి పని ఆడిది, వాళ్ళ పని వాళ్ళది. వీళ్ళు కావాలనే, నాకు ఇక్కడ లిటరల్లీ ఏమనిపించింది అంటే డిమాండ్ని కావాలని వాడుకుంటుంది అని నాకైతే అనిపించింది. ఈ గొడవలన్నీ అవ్వడానికి కారణం ఎవరు అంటే తనూజ. ఎందుకు ఆ అమ్మకి కెప్టెన్సీ కంటెండర్ రాకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే ఆమె బయటకు వచ్చిందో బాండింగ్ విషయంలో వీళ్ళందరూ కొట్టుకు చావాలని చెప్పి 2 టీములుగా డివైడ్ చేసింది. ఇక్కడ ప్లస్ ఎవరికి వచ్చింది? బ్లూ టీంకి ప్లస్ వచ్చింది. ఎందుకంటే రీతు తన తెలివితేటలు కూడా చూడండి. రీతు ఎలాగైనా సరే కెప్టెన్ అవ్వాలని చెప్పి డిమాన్ని రీతుని ఒకే దగ్గర పెట్టింది. ఇన్ కేసు డిమాను రెడ్ టీంలో ఉంటే రీతుని ఏమన్నా కెప్టెన్ చేసే అవకాశం వస్తుంది అంటారా?
కెప్టెన్గా చేసే అవకాశం వస్తే నిలబడతాడా, లేదు అనుకుంటే టీం కోసం ఆడతాడా అనేది కూడా మనం గ్రహించాలి కదా. ఇక్కడ తనుజ చేసిన మాస్ ప్లేయర్ ఏదైతే ఉందో, గేమ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, బాండింగ్స్ అన్ని కొట్టుకు చావాలి అనే ఉద్దేశంతో అలా డివైడ్ చేసింది. సో ఈ ఉద్దేశంలోని తనకు వచ్చిన పాయింట్ ఏదైతే ఉంది, తనకు వచ్చిన కెప్టెన్సీ కంటెండర్ని అక్షరాల చేతులారా వదులుకున్నాడు. అది కూడా తనుజ అది రీతు కోసం. నాకు అదైతే మాత్రం 100% నాకు నచ్చలే. ఆ విషయంలో ఎమాన్యుయల్ నామినేట్ చేయడంలో కూడా నేను సాటిస్ఫైడ్ అయ్యాను. తర్వాత కళ్యాణ్ సుమనాన్ని నామినేట్ చేశాడు సీక్రెట్ నామినేషన్. ఆ తుప్పాస్ రీజన్ అనిపించింది లిటరల్లీ చెప్తున్నా. ఆ సీక్రెట్ నామినేషన్లో సుమనానికి గేమ్ అర్థం కావట్లేదు, కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు, తనతో డిఫెండ్ చేసుకోవాల్సిన వాళ్ళతో చేసుకోవట్లేదు, ఒక రకంగా చెప్పాలంటే సేఫ్గా ఆడుతున్నాడు, ఇలాంటివి అర్థం కానట్టు కొన్ని పాయింట్స్ అయితే చెప్పాడు. సో నేను దీని గురించి మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పకూడదు అనుకున్నాడు అని. ఇదైతే కొంచెం సేఫ్ నామినేషన్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయంలో సుమనన్న నామినేట్ చేస్తే సేఫ్ నామినేషన్, ఎందుకంటే సుమనన్న సరిగ్గా ఆడలేడు, దట్టు హౌస్లో ది వీకెస్ట్ కంటెస్టెంట్ అని చాలా వరకు తనను పక్కన పెట్టేసి సేఫ్ నామినేషన్లు వేయడంలో మనందరం చూసాం. ఇప్పుడు కూడా అదే జరిగింది అనిపించింది. తర్వాత బర్నీ గారు 2 సార్లు చెప్పాను నేను, సెకండ్ టైం వచ్చేటప్పుడు తనూజకి దివ్యకి నేను చెప్పాను. బర్నీ గారి గురించి నేను చెప్పడాల్సింది ఏంటి అంటే, బర్నీ గారు సీక్రెట్ నామినేషన్ వేసినప్పుడు తనూజ గారికి అయితే నామినేట్ చేశారు, ఎందుకంటే లాస్ట్ టైం దివ్యకి నేను నామినేట్ చేశాను, ఇప్పుడు తనూజ నామినేట్ చేస్తున్నానని చెప్పేసి వీళ్ళిద్దరికీ బ్యాలెన్స్ చేద్దామనే ఉద్దేశంతో తనుజని అయితే నామినేట్ చేశారు. మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను సెకండ్ టైం వచ్చినా కూడా వాళ్ళిద్దరు గొడవలో నన్ను ఇంక్లూడింగ్ చేస్తున్నారని టాపిక్ అయితే చెప్పాడు. సో ఈ విషయంలో నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే ఇదే టాపిక్ సీక్రెట్ నామినేషన్ కాకుండా లైవ్ నామినేషన్లో జరిగేటప్పుడు కూడా చెప్పుంటే బాగున్నేమో అని అనిపించింది. ఎందుకంటే సీక్రెట్ నామినేషన్లో బర్నీ గారు ఏం చెప్తున్నారో కూడా తనుజకి తెలియదు కదా. తెలియనప్పుడు నామినేట్ చేయడం ఎందుకు? ఇప్పుడు ఆ పర్సన్కి తెలియదు అని తెలిసిన తర్వాత అది సీక్రెట్ నామినేషన్లో తనూజ గారి గురించి అలా చెప్పాల్సినంత అవసరం ఏంది? తనతో ఉన్న బాండింగ్ విషయంలోని అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి జెన్యున్ బాండింగ్ అన్నారు. సో ఇప్పుడు తనూజ నాకు పక్కగా వెళ్ళిపోతే తన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓట్స్ నాకు రావు. సో ఈ టైంలో నుంచో నేను తనూజని బ్యాడ్ చేయకూడదు, ఈ టైంలో తనూజతో నేను గొడవ పెట్టుకోకూడదు, ఎలాగైనా సరే నేను నామినేట్ చేయాలి. సో నాకు ఉన్నది సీక్రెట్ నామినేషన్ కాబట్టి ఈ అవకాశాన్ని నేను ఇప్పుడు వినియోగించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను దివ్యాన్ని నామినేట్ చేశాను కదా, బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి తనూజని నేను ఇప్పుడు సీక్రెట్ నామినేషన్, అంటే ఆ విషయం అమ్మాయికి తెలియకూడదు అనే ఉద్దేశంతో సీక్రెట్ నామినేషన్ అయితే వేసాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? చాలా చీప్గా అనిపించింది. ఓకే, నాకైతే మాత్రం తనూజని నామినేట్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడంలో లైవ్లో నువ్వు నామినేట్ చేయాలి కదా. లైవ్లో నామినేట్ చేయకుండా సీక్రెట్ నామినేషన్ చేస్తే ఏం ఉపయోగం? కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోవట్లేదు, ఆయన విషయంలో నాకు ఇబ్బంది అవుతుంది అనే టైప్లో దివ్య నామినేట్ చేసింది. సో ఇది కూడా ఓకే, ఎందుకంటే దివ్య చాలాసార్లు చెప్పింది ఓకే ఈ విషయంలో నాకేం ప్రాబ్లం లేదు. తర్వాత సుమనన్న సంజన గారి నుంచి నామినేట్ చేశారు. కరెక్ట్ రీజన్ చెప్పాడు అబ్బా, లిటరల్లీ చెప్తున్నా. ఎందుకంటే చాలా ఇరిటేటింగ్ చేసింది. కొన్ని క్లిప్స్ చూశాను, అన్సీన్ క్లిప్స్ చూశాను. సుమనన్న నుంచేమో ములంకాయలు కట్ చేస్తుంటే పక్క నుంచి బేబీ అను డార్లింగ్ అను గిలిగించుకెళ్ళారు, మధ్యలో దూరి లేనిపోని అపోహలు కల్పిస్తూ మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు డిమాండ్ విషయంలో ఈమె రియాక్ట్ అయ్యింది ఏదైతే ఉందో, రాత్రులు నువ్వు డిమాండ్ దగ్గర ఉంటున్నావు అని క్యారెక్టర్ అసాసిన్ చేసినప్పుడు ఈవిడేంచోమో అంత పొజిషన్లో ఉండి ఒక పర్సన్ అక్కడ కూరలు కట్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ తోటి అలా గిలిగించుకాయలాగా అన్నిట్లో దూరి నన్ను బేబీ అను సుమన్ డార్లింగు అని చెప్పేసానంటే ఒక పొజిషన్లో ఉన్న ఆవిడ ఇలా సరదాకే అన్నది, ఓపెన్గా చెప్తున్నాను, సరదాకే ఒక ఫన్ జనరేట్ చేద్దామని అన్నది. కానీ ఆ మనిషి అక్కడ ఇబ్బంది పడుతున్నాడు కదా. అలా అన్న కూడా అన్న అక్కడ నుంచి ఉంటే వంట చేస్తుంటే బొగ్గలకు వెళ్ళడం ఇలాగనడం, ఎంత కొడుగ్గా చూసుకున్నా సరే వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఈ పాయింట్ కరెక్ట్గా సుమన్ చెప్పడం నాకైతే వ్యాలిడ్ రీజన్ అనిపించింది అబ్బా. అంటే నాకు సంజన గారి విషయంలో చాలా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడడానికి, కానీ సంజన గారిది టూ వరస్ట్. ఆవిడ ఇంతవరకు ఉన్నది అంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ సాక్రిఫైజేషన్స్. అండ్ ఎమ్మానియల్ గురించి కూడా ఆవిడ తప్పుగా మాట్లాడింది తెలుసు, అన్సీన్ క్లిప్స్లో ఉన్నాయి. ఎమ్మానియల్ గురించి తప్పుగా ఎలా మాట్లాడుతుంది? టు బి హానెస్ట్ చెప్తున్నా, ఎమ్మానియల్కి భయం
సంజన గారు ఎక్కడ వెళ్ళిపోతారు, సంజన గారి కోసం నేను ఏది చేయలేదు కదా, అట్లీస్ట్ పవరాస్త్ర లాస్ట్ ఛాన్స్ ఉంది, అవకాశం ఉంటే వాడుకునే ఛాన్స్ నాకు ఉండేటప్పుడు నేను వాడుకోవడం తప్పే ఉంది అని చెప్పేసి లాస్ట్లోని సుమనాన్ని ఏమన్నాడు, అది ఎవరికైనా సరే ఒక ఛాన్స్ వస్తుంది కదా, అంటే ఇప్పుడు సంజన గారి కోసమే అని డైరెక్ట్గా చెప్తే బాండింగ్లో వాడాడని చెప్పేసి చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు. దట్టు హౌస్లో కూడా నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరిలో ఎవరికైనా సరే ఒక వీక్ ఛాన్స్ వస్తుంది. ఈ వీక్ నామినేషన్ తీస్తారు, నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అప్పుడు పవరాస్త్రాలు లేవు, పవర్లు లేవు, ఏ బొక్క వాడడానికి లేదు. సో నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఈ డబుల్ ఎలిమినేషన్ అనేది రావాలని అంటే అది ఎవరికి ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు ఈ వీక్ ఛాన్స్ రాబట్టి ఎవరికి వచ్చింది, సో ఎమోనియల్ వాళ్ళు వచ్చింది. అది సంజన గారు అయితే నామినేషన్లో లేరు, ఆమెకి గ్రీన్ పడింది, దివ్యకి అయితే ఓటింగ్ హై వెళ్ళింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, సంజన గారి కోసం వాడలేదు అని అండ్ గేమ్లో ఒక ఛాన్స్ ఇద్దామని, నేను ఎలాగో ఓట్లో గ్రేట్ అబ్బా, ఓట్లో నేను బాగానే ఉన్నాను, కానీ సుమన్ అది ఎమ్మోనియల్ అలాగ అనడం కరెక్ట్ కాదబ్బా అని దివ్యతో మాట్లాడుతుంది. అక్కడ దివ్య కూడా దివ్య కూడా రెడ్లో ఉంది. సో రెడ్ జోన్ వరకు వెళ్ళారు అంటే పబ్లిక్ ఓట్స్ అంత ఆ రేంజ్లో ఉన్నాయి, ఎవరో ఒకరు వెళ్ళాల్సిన ఛాన్స్ వచ్చింది కాబట్టి తనకున్న ఆపర్చునిటీని వాడుకోవడం తప్పులేదు, అది నా కోసం నీ కోసం కాదు అని దివ్య పాయింట్లో ఉంది. కానీ అలా కాదు, అలా అనడం కాదు కదా, నేను ఇంతవరకు ఉన్నాను కదా, ఇమ్ము అలా చేస్తాడని అనుకోలేదు, ఏంటిది అతను అంత సాక్రిఫైస్ చేసిన తర్వాత కూడా కాదు. ఈవిడికి ఇదే ప్రాబ్లం అండి, అందరు సాక్రిఫైస్లు వీడి కోసం చేసినా సరే తన గేమ్ వల్లే ఉన్నది, తన గేమ్ వల్లే ఆడుతుంది, మరలా వచ్చేసరికి నాకు నామినేషన్లో పాయింట్స్ ఉండవు, బాండింగ్ ఉండదు అని అంటుంది. తర్వాత ఏంచామో మళ్ళీ తనకి నాకు ఉన్న బాండింగ్ ఏదో ట్రై చేసింది, కవర్ చేసింది, అది వర్కౌట్ అవ్వలేదు, తన సైడ్ నుంచి ఎటువంటి రిప్లై రాలేదు కాబట్టి వెంటనే ఫ్లిప్ అయిపోయింది. నాకు ఆవిడని చూస్తే నాకు లిటరల్లీ చాలా కోపం వచ్చింది. పెద్ద ఆవిడ అది సంజన గారి తర్వాత సంజన గారు భరణి గారి విషయంలో నామినేషన్ అయితే చేశారు. ఏంటి, మొన్న కెప్టెన్సీ కంటెండర్లోనే నేను ఫస్ట్ టైం కెప్టెన్ అయ్యాను, నాకైతే అతను స్టాండ్ తీసుకోలేదు. నువ్వు అసలు కెప్టెన్ అయ్యో, అతను అది కూడా అవ్వలేదు కదమ్మా, అతను అవ్వలేదు అనేటప్పుడు నీ గురించి అతను ఎలా స్టాండ్ తీసుకుంటాడు? ఆల్రెడీ నీ గురించి ఒక సాక్రిఫైస్ చేశాడు కదా, కెప్టెన్సీ కంటెండర్ కూడా ఎలాగ సాక్రిఫైస్ చేస్తాడు? ఫైనల్లో వచ్చినా సరే అతను యూజ్ చేసుకోలేదని అంటే అది అతను తప్ప. లోపల వెళ్ళింది మీరు, లాస్ట్ వరకు అతన్నే కదా ఉంచారు, ఏం లోపల ఉన్న వాళ్ళతో ఫైట్ చేయలేక అతన్ని మీరు గాలికి వదిలేశారు, తిరిగి ఎంచామో అతను యూజ్ చేసుకోలేదని అంటే దాని మీనింగ్ ఏంటి? పవన్కు 2 ఓట్లు పడ్డాయి, సుమనన్కి 1 ఓటు పడింది, తనుజ కూడా పవన్కే ఓటేసింది అనుకుంటా. తనుజ కూడా పవన్కే ఓటేయడం వల్ల 2 ఓటు పడింది. కళ్యాణ్కి 1 ఓటు పడింది, తనుజకి 1 ఓటు పడింది, అండ్ సంజన గారికి 1 ఓటు పడింది. లెవెల్ 2కి అయితే వచ్చారు. లెవెల్